రాహుల్ దగ్గర ఉన్నటువంటి ఒక ప్రాబ్లమ్ ఏంటంటే, కొత్తది నేర్చుకోడు, ఓపిక లేదు, అసహనం ఎక్కువ, ఆవేశం ఎక్కువ, తిట్టడం మీద ప్రయారిటీ ఇస్తాడు. దాన్నే గొప్పతనంగా భావిస్తాడు. లైక్ ఒక కమ్యూనిస్ట్ నాయకుడుగా ఉండాలనుకుంటాడు. కమ్యూనిస్టుల యొక్క లేటెస్ట్ స్వరూపం కాంగ్రెస్‌కి సంబంధించిన రాహుల్ గాంధీ. బట్ ఇందిరాగాంధీ దగ్గర ఉన్నటువంటి ఆహ్, ఫేస్ లుక్స్‌తో పాటు, సోనియా గాంధీ దగ్గర ఉన్నటువంటి సైలెన్స్‌తో పాటు, రాజీవ్ గాంధీ దగ్గర ఉన్నటువంటి నవ్వుని మూడిటిని కలిపింది ప్రియాంక. చాలా తెలివిగా ప్రవర్తిస్తోంది. ఒకప్పుడు సంజయ్ గాంధీని పక్కన పెట్టి ఎలా అయితే రాజీవ్ గాంధీ తెర మీదకొచ్చాడో ఇందిర మరణం తర్వాత, సంజయ్ గాంధీ అంటే అంతకుముందే చనిపోయాడనుకో. ఇక్కడ రాహుల్‌ని పక్కన పెట్టి ముందుకు నిదానంగా ప్రియాంక వస్తుంది. చివరికి ఇప్పుడు డీకే శివకుమారు, రేవంత్ వీళ్ళందరూ కూడా ప్రియాంకని కాకాలు పడుతున్నారు అందుకే. భవిష్యత్ అవసరాల రీత్యా. ప్రియాంక ఇప్పుడు తెలివిగా ఏం చేసింది? ఈవెన్